వాటర్ బాటిల్ కాదే, ఇది బ్లూటూత్. ఇందులోంచి పాటలు వస్తాయి, నువ్వు పాడినట్టు నటించు చాలు. మనం జమీందారులం, నటించకూడదు. అయ్యో నీ బొందే మంగ, నీ బొంద. ఇదిగో నేను జమీందార్నే, నటించడంలా తప్పులేదా? తప్పలేదు. నువ్వు రెచ్చిపో, మిగతాది నేను చూసుకుంటాను. అలాగే అమ్మమ్మ. ఓకే. రంగమ్మ మంగమ్మ. ఆహా, జమీందార్ అనిపించింది. పాట అంటే అలా పాడాలి. నెమలి నాట్యం ఆడినట్టుగా లేదు. అవునవును, పాపం చూస్తుంటే జమీందార్ లక్షణాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అయితే గిఫ్ట్ ఇచ్చేయాల్సిందే. లేట్ ఎందుకు, ఇచ్చేయి. నా అందమంతా మూట కట్టి అరి కంది తోట మధ్యలో తింటావేంటి కర్రీదానా? చూసావా వదినా, చాక్లెట్లు తింటే ఎలా పాడుతుందా అని. నిన్ను నమ్మడం నాదే తప్పు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసావో జీవితంలో నిన్ను నమ్మను. దొరికిపోయావా? సారీ వదినా, మీ డ్రామా నాకు తెలియక. నాకు తెలుసు మీ డ్రామాలు. మిమ్మల్ని ఎంత కష్టపడ్డానో అంత వేస్ట్ అయిపోయింది. రే భీముడు, చూసినావారా ఎన్ని చిడికించలేరాను? ఇవన్నీ శెట్టిగారికి అమ్మితే చాలా డబ్బులొత్తాయిరా. ఆ డబ్బుతో అయ్య నడిపించుకుందామే. అప్పుడు రోజు మనం అయ్యతోనే ఉండొచ్చు. అయ్యారే, అయ్య నిడిపించుకోవాలన్న ఆశలో పడి నా తోటలోనే జీడిగింజలేరినావన్నమాట. ఈ తోట నీతి కాదుగా బైరమ్మా. తప్పు చేసావేంది అని నేను ప్రశ్నిస్తే నా ప్రశ్నలోనే తప్పులు వెతుకుతున్నావా? నా తోటలో దొంగతనం చేసింది జాలక దొరలా తప్పించుకుందాం అనుకున్నావా? అడు చూడు,
దూరంగా కనపడే గుట్ట నుంచి ఈ బైరమ్మ పాదం మోపిన బుట్ట వరకు నాదే. ఇందులో అడుగు పెట్టాలంటేనే నా అనుమతి కావాలా? అట్టాంటిది నువ్వు అడగకుండానే అందిన కాడికి దోచుకున్నావు. ఈ భైరమ్మనే మోసం చెయ్యాలని చూసినావు. దానికి శిక్ష ఏంటో తెలుసా? నేను చెప్తానమ్మా. చెప్పు. ఇది ఏరుకున్న జీడి గింజలన్నీ నేలపాలు చేయాలా? అయ్యారే, నువ్వు అనుకున్నది వెంటనే చేసేయాలా? కానీ బైరమ్మా, మీరు మత్స్యలా మృగాలా? పసిబిడ్డ పొద్దుటి నుంచి రెక్కలు ముక్కలు ఎలా జీడి గింజలు ఏరుకుంటే నేల పాలు చేయడానికి నీకు సిగ్గులేదు? గౌరీ, ఏం తెచ్చో లేదంటే నేను చెయ్యెత్తాల్సి వస్తుంది. అమ్మా, బైరమ్మతో గొడవలొద్దమ్మా. అవునదినా, ఆవిషపడితే అన్న ఏడిపెత్తది. నీ మీద కోపం అన్న మీద చూపెత్తది. సరే ఆపు. ఆమె ఏమన్నా పడ్డానికి నేనే ఆమె బాధిసలు కాను. నాకంటే ముందు నా బిడ్డను బాధ పెడుతూ ఉంటే శాతకు అందాల్లో కూసోడానికి బొమ్మని కాదు, దీని అమ్మని. అమ్మవో బొమ్మవో నాకెందుకు? నీ కూతురు నా తోటలో జీడి గింజలు దొంగతనం చేసినది, అందుకే శిక్షేసిన. ఏదో పసిబిడ్డ తెలియక దొంగతనం చేస్తే 2 కొరడా దెబ్బలు కొట్టి ఒగ్గేయాలి కదా. నువ్వు నోరు ముత్తే మంచిది. ఏదో సర్ది చేద్దామని అలాగన్నాలేమ్మా. అది సర్ది చెప్పినట్టుగా లేదు, నా బిడ్డకి శిక్ష వేయమన్నట్టుగా ఉంది. చూడు బైరమ్మా, ఈ తోట నాది, నీ తోట కాదు. గవర్నమెంట్ వాళ్ళు మన గూడెం జనాల కోసం ఇచ్చినది. ఈడ సంపదని అనుభవించే హక్కు అందరికీ ఉంటది. అందుకే నా బిడ్డ ఏరుకున్నది. కాదనే హక్కు అధికారం నీకు లేదు. అయ్యారే, దొంగతనం చేసినావేంది అంటే హక్కు అధికారం గురించి మాట్లాడుతున్నావా? సరే, ఇది నా తోట కాదు. రేపు గూడెం పెద్దొచ్చి తేలుస్తాడు. ఏరిన గింజలు ఆడబెట్టిపోండి. వద్దు బైరమ్మ, మా అయ్య కోసం ఎంతో కట్టపడేరాను. కావాలంటే రేపు నీకు కూడా ఏరుతాను. ఈ రోజు నాకు ఇచ్చేయి బైరమ్మ. ఏ ముట్టి జీడి గింజల కోసం ఆవిడ్ని బతివాడాలా? వెళ్తాం పద. పాపం ఆ అన్న కోసం ఏరింది కదా, ఆ మాత్రం బాధ ఉంటదిలే. అసలే మా అన్నక్క అన్న కూతురు కదా. మాటలు అనవసరం. పోతారా నెట్టమంటారా? నీకు దండం పెడతా బైరమ్మ, ఆ గింజలు నాకు ఈ బైరమ్మ. నువ్వే చెప్తా చేస్తాను బైరమ్మ. ఏం చెప్పినా చేస్తావా? అమ్మ తోడు, ఈ జీడి గింజలు ఇస్తానంటే నువ్వేం చెప్పినా చేస్తాను. గంగా, నీకేమైనా పిచ్చి పట్టినదా? నువ్వు మాట్లాడకమ్మా, మా అయ్య నడిపించాలా. నువ్వు చెప్పు బైరమ్మ. చెప్తా రా. గంగా, గంగా, అట్టా చూడు. అదేందో తెలుసుగా, పీనుగల ఊబి అంటారు. అందులో అడుగు పెడితే బురద సమాధైపోతారు. అది మాకు తెలుసు. ముందు నీకేం కావాలో చెప్పు. పువ్వు. నల్లని బురదలో పసుపు రంగు పువ్వు మెరుస్తాను చూడు, ఆ పువ్వు కావాల. అది నీ ముద్దుల గారాల గంగ దేవాల. నర్మయ్, నువ్వు అడుగుతుంది పువ్వు కాదు, పేనాలు. మా గంగ పేనాలు అడుగుతున్నావు. నా పేనం పోయినా దీని పేనం మీదకి రానియను. అయ్యారే, తండ్రి కోసం బిడ్డ పోరాటం, బిడ్డ కోసం తల్లి ఆరాటం. దాని పోరాటం గెలుస్తుందో నీ ఆరాటం గెలుస్తుందో మీరే తెలుసుకోండి. మీ గంగని ఊబిలో దిగి పువ్వు తెమ్మంటావో లేదో
మీరే తేల్చుకోండి. వద్దే, వద్దు. తెస్తానమ్మా. గంగా, మీ అయ్యా బైరమ్మ మాట దాటితే అయ్యా ఆడనే ఉంటాడమ్మా. నిన్ను కాదని పోతున్నా, క్షమించమ్మా. జై అమ్మ తల్లి. అది చెప్పిన ఎంతో దానికోసం వెళ్తే నీ ప్రాణాలు పోతాయి. కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాలిమసైపోయెనమ్మ నీ గూడు. కడుపున కనకున్న కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. ఎలా ఎలా ఏడ బతకగలవమ్మా. ఎగిరిపోవే ఆడికైన కోయిలమ్మా. ఊపిలోకి దిగిందమ్మా. వెళ్ళినా ఉపయోగం లేదు. గంగా, అయ్యో, నా బిడ్డ గంగా. నా మాటింటే దాన్ని కాపాడుకునే అవకాశం ఇస్తా. వినలేదు, ఈడ నుంచి అందర్నీ వెలివేస్తా. గంగా, బయటకొచ్చేవే. రాలేకపోతున్నానమ్మా. కాళ్ళు కదలడం లేదమ్మా. గంగా, గంగా, అయ్యో, నా బిడ్డ మునిగిపోతుంది. గంగా, గంగా, చెయ్యి, గంగా. అయ్యో, వదిన, ఏమైంది? ఎక్కడికి? గంగా, పట్టుకో, పట్టుకోమ్మా. గట్టిగా పట్టుకో.
గట్టిగా పట్టుకోమ్మా. గట్టిగా. గట్టిగా పట్టుకో గంగా. గంగా గట్టిగా పట్టుకో తల్లి. గంగా. ఏయ్, అడుగు ముందుకేసినారో అందర్నీ ఊబిలోకి దోస్తా. గంగా, చివరిసారి మీ అమ్మని చూసుకోవే. గుండెల పెన వేసుకున్న అనుబంధాలు, ఆకలినే మరిపించే ఆటపాటలు మరిచిపోయి తీరాలమ్మా, నువ్వు మరచిపోయి తీరాలమ్మా. అమ్మ గౌరీ, అమ్మ గౌరీ, లేమ్మా. అమ్మ గౌరీ, నేను వచ్చానమ్మా. లేదండి. లేమ్మా. అమ్మా గంగా, నీకేం కాలేదుగా? గంగా, అమ్మా వచ్చావా తల్లి? వచ్చేసావా? వచ్చినానమ్మా. భైరమ్మ పువ్వు తెచ్చిన, మనమే గెలిచినామమ్మా. నేను గెలవలేదే, నువ్వే నన్ను గెలిపించను. తీసుకో భైరమ్మ. హే బైరమ్మ, నా బిడ్డ సావునెదిరించి పీనుగుల ఊబి పేరునే మార్చింది. అది ఈ గౌరమ్మ బిడ్డ దెబ్బట్టే.
పథకంగా. భైరమ్మ పేరు వింటే గూడెం జనాల గుండెల్లో గుబులు పుడతాది. భైరమ్మ మాటింటే నిలువెల్లా వణుకు పుడతాది. భైరమ్మ కన్నెర్ర చేస్తే గూడెం మొత్తం గజగజలాడతాది. అట్టాంటి భైరమ్మ ఓ పిల్లకాకి చిన్న గొర్రె పిల్లతో ఓడించిందంటే తల పగలగొట్టుకొని సావాలనిపిస్తాంది. అయితే రైతమ్మంటావా? ఎందుకు? తల పగలగొట్టుకొని చావటానికి.